ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మంచిదండి. ఈరోజు మన మధ్యలో మిషనరీస్ అని తెలుసు కదా మనకి. ఎంతమందికి మిషనరీస్ ఏం చేస్తారు తెలుసు? మిషనరీస్ అంటే ఎవరు అంటారు చెప్పాలి. డు యు నో హూ మిషనరీస్? మిషనరీస్ అంటే దేవుని అంగీకరించుకొని రక్షణ పొందుకున్న వారు ఒక భారముతోని, ఒక పిలుపుతోని దేవుని పరిచర్యని మారుమూల గ్రామాల్లోనికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి కూడా రక్షణ సువార్తని అందించే వారిని మిషనరీస్ అంటారు. కాబట్టి వాళ్ళు మొత్తం వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేసుకొని దేవుని వాక్యాన్ని అనేక మందికి అందించడానికి ఎంతో వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కొన్ని సంస్థలలో గ్రూప్లో చేరి వాళ్ళతోని కలిసి వాళ్ళు పనిచేయడం జరుగుతుంటుంది. కాబట్టి కొత్త కొత్త ప్రాంతాలు, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తూ అక్కడ కొద్ది కాలం గడిపి వాళ్ళ భాష ఏంటో వాళ్ళతో ఎట్టి రీతిగా మాట్లాడి దేవుని వాక్యం అందిస్తే వాళ్ళు అంగీకరిస్తారు దేవుని వాక్యాన్ని. అట్టి రీతిగా కొంత కాలము వెళ్ళి వాళ్ళు అక్కడ ఆ పరిస్థితులన్నీ గమనించుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సమయం వచ్చినప్పుడు ఆ దేవుని సువార్తని వాళ్ళ భాషలో వాళ్ళకి అందజేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే ఒక ఆత్మ కూడా నశించడము దేవుని చిత్తము కాదు. కాబట్టి ఈ మిషనరీస్ అనే వాళ్ళు మన భారతదేశంకి కూడా వచ్చి ఉన్నారు. కాబట్టి రక్షణ మనకు కూడా అనుగ్రహించబడి ఉన్నది. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగము చేసుకొని దేవుని కొరకు, యేసయ్య కొరకు వాళ్ళు జీవించాలని, యేసయ్య రాజ్యాన్ని విస్తరింపజేయాలని వాళ్ళు ఎంతో ప్రయాసపడి కుటుంబ పరంగా వాళ్ళని వాళ్ళు సమర్పించుకొని ఈ పరిచర్యని కొనసాగిస్తున్నారు. కాబట్టి మన మధ్యలో ఈరోజు మన మధ్యలో మిషనరీ గారు రమేష్ అజయ్ బాబు గారు మనతో ఉన్నారు. కాబట్టి ఆయన మనకి వాళ్ళ పరిచర్య గురించి కొద్దిగా మనకు తెలియపరుస్తారు. ఈ ప్రొజెక్టర్లు వాళ్ళు ఎక్కడెక్కడ పరిచయం చేస్తారు, ఎట్టి రీతిగా పరిచయం కొనసాగిస్తున్నారు, మనకి వాళ్ళ ప్రెజెంటేషన్ కొద్దిగా సేపు చెప్తారు. అట్టి రీతిగానే దేవుని వాక్యాన్ని కూడా